దేశంలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1000కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. కేరళలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ గుర్తించినట్టు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. కరోనా విస్తరిస్తూ ఉండడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది 1000 పాజిటివ్ కేసులు దాటడం ఇదే మొదటిసారి. కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఏపీలో 4, మధ్యప్రదేశ్లో 2 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎలాంటి యాక్టివ్ కేసులు లేవని తెలిపింది. కరోనా వైరస్ రూపం మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది. అయితే కరోనా కేసులు పెరిగినప్పటికీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. కొద్దిపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి స్వల్ప లక్షణాలు ఉంటాయని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. మాస్క్ను ధరించడం, సామాజిక దూరం వంటివి పాటించాలని హెచ్చరిస్తున్నారు. సీజన్ మారుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్పై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ICMR. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చూసుకోవాలన్నారు. దేశంలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. పెరుగుతున్న కరోనా కేసులు ప్రజల్ని కలవరపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1000కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. కేరళలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడులోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ గుర్తించినట్టు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. కరోనా విస్తరిస్తూ ఉండడంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది 1000 పాజిటివ్ కేసులు దాటడం ఇదే మొదటిసారి. కేరళలో అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 15, రాజస్థాన్లో 13, పశ్చిమ బెంగాల్లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఏపీలో 4, మధ్యప్రదేశ్లో 2 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైనట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎలాంటి యాక్టివ్ కేసులు లేవని తెలిపింది. కరోనా వైరస్ రూపం మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో విజృంభిస్తోంది. అయితే కరోనా కేసులు పెరిగినప్పటికీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్యులు. కొద్దిపాటి జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి స్వల్ప లక్షణాలు ఉంటాయని తెలిపారు. లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. మాస్క్ను ధరించడం, సామాజిక దూరం వంటివి పాటించాలని హెచ్చరిస్తున్నారు. సీజన్ మారుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్పై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ICMR. కానీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్కులు ధరించి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చూసుకోవాలన్నారు.